హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నానండి. ఈ ఇంటర్వ్యూ కంపల్సరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూడాల్సిందే, చూస్తారు కూడా. ఎందుకంటే ఈరోజు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు మన ఇంటర్వ్యూ చేసే వాళ్ళని. వాళ్ళ బయోడేటా చెప్పాలంటే పేజీలు పేజీలు ఉంటుంది. అది ఎన్ని పేజీలో కూడా తెలుసుకోలేము, అన్ని పేజీలు ఉంటుంది బయోడేటా. నాకు తెలిసినట్టు కొన్ని చెప్తాను. ఒక డాక్టర్ కావచ్చు, ఒక యాక్ట్రెస్ కావచ్చు, ఒక ప్లేబ్యాక్ సింగర్ కావచ్చు, ఒక పొలిటికల్ సర్వీసెస్ చేస్తారు, ఇంకా ఆర్మీలో ట్రైనింగ్ ఇచ్చారు ఒక 5 years, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అంతకు మించి ఒక మహిళ, ఆ మహిళ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు. ఇంకోటి ఏంటంటే, ఈ ఇంటర్వ్యూ మీరు ఎందుకు చూస్తారంటే, మీరు ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి సెర్చ్ చేస్తుంటారు. దేని గురించి సెర్చ్ చేస్తుంటారు అంటే, ఈ మధ్యకాలంలో స్కిన్ డిసీజెస్ చాలా వస్తున్నాయి జనాలకి. బయట కానీ ఫాస్ట్ ఫుడ్లు తినడం వల్ల, పొల్యూషన్ వల్ల, ఈ అట్మాస్ఫియర్ చేంజ్ కావడం వల్ల కానీ, ట్రావెలింగ్ వల్ల, జర్నీ, ఈ హాస్టల్స్లో ఉండే స్టూడెంట్స్కి చాలామందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారు, ఇన్స్టాలో సెర్చ్ చేస్తున్నారు. అంటే కొన్ని టిప్స్ గురించి అవన్నీ ఈ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీరు మానేస్తారండి. అది ఈ ఇంటర్వ్యూలో ఈ డాక్టర్ గారు చెప్పినట్టు ఏంటి, కంపల్సరీ మీకు 100% సొల్యూషన్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఈ ఇంటర్వ్యూని కంపల్సరీ ఫాలో కాండి. డాక్టర్ గారు చెప్పిన చిట్కాలు మీరు పాటించండి, 100% మీకు సొల్యూషన్ దొరుకుతుంది. లెట్స్ గో టు డాక్టర్ లక్షా నాయుడు. హాయ్ మేడం. హలో అండి, నమస్తే. హాయ్. ఫైన్. హౌ అబౌట్ యూ? బాగున్నారా? బాగానే ఉన్నాను. ఫైన్ అండి. మీ అడ్వైజెస్ ఇస్తుంటారు అప్పుడప్పుడు, చిన్న చిన్న చిట్కాలతో, ఏదో మీ అడ్వైస్తో బాగానే ఉన్నాను. అమ్మో, థ్యాంక్ యూ. చెప్పండి, మీకు ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి? ఒక డాక్టర్ గానా, యాక్ట్రెస్ గానా, పొలిటికల్ సర్వీస్ ఏ మహిళ గానా, లేకపోతే ఆర్మీ గానా, ఇంకా కొన్నే తెలుసు నాకు. ఒక బయోడేటా చదువు మీరే ఇంట్రడ్యూస్ చేసుకోండి. సరిపోయింది. ఓకే. యాజ్ యూ ఆల్ నో, బేసికల్లీ I'm into many things అండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, లైక్ యాజ్ అ డాక్టర్గా అండ్ యాజ్ అన్ మోస్ట్లీ అది నేను చెప్తూనే ఉన్నాను. అండ్ అంటే చిన్నప్పుడు వచ్చేసి ఐ స్టడీడ్ ఇన్ సెయింట్ జోన్స్ గన్నవరం. నా స్కూలింగ్ వచ్చేసి సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్సి గ్రేడ్ సిలబస్ అనమాట. అండ్ తర్వాత స్కూలింగ్లోనే నేను ఎక్కువ డిబేట్స్లో పార్టిసిపేట్ చేయడం, లేకపోతే ఐ వాజ్ ఇన్ టు స్పోర్ట్స్, లేకపోతే ఏమంటారు, ఐ వాజ్ ఎ చెస్ ఛాంపియన్. అండ్ ఆ స్కూలింగ్లోనే నేను ఎన్సిసి అంటే ఇండియన్ ఆర్మీ ట్రైన్డ్ అనమాట. అది సో స్కూలింగ్ నుంచి అది నాకు స్టార్ట్ అయింది. అండ్ వేర్ ఇట్ కంటిన్యూ టిల్ మై స్టడీ మొత్తం. ఎండ్ ఆఫ్ ద స్టడీస్ మొత్తం నేను చేస్తూనే ఉన్నాను. తర్వాత వచ్చేసి నారాయణ ఇంటెన్సివ్ మెడికల్ అకాడమీ, లేకపోతే మణిపాల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, అండ్ తర్వాత స్టాన్ఫర్డ్, తర్వాత ముంబై యూనివర్సిటీ, అండ్ ఇండియన్ ఫిజిషియన్స్ కాలేజ్, తర్వాత జర్మనీ, అండ్ ఇవన్నీ డిఫరెంట్ ప్లేసెస్లో ఫెలోషిప్ సర్టిఫికేషన్స్ చేయడం, లైక్ కేరళలో కానీ, ఢిల్లీ. దాని తర్వాత మళ్ళీ నా మ్యూజిక్లో వచ్చేసి నేను కర్ణాటిక్ గ్రాడ్యుయేషన్ చేశాను అనమాట, రవీంద్ర భారతి యూనివర్సిటీ నుంచి. యూనివర్సిటీ మ్యూజిక్, అందులో నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. నా గురువులు వచ్చేసి రామారావు గారు అండ్ తర్వాత శేషుకుమారి గారు అనమాట. సో ప్రొఫెసర్స్. అండ్ దాని తర్వాత ఇప్పుడు దీన్ని ఏమంటారు, యాక్టింగ్లో నాది ఫెలోషిప్ సర్టిఫికేషన్ అయింది యూకే లండన్ నుంచి. అండ్ తర్వాత అవును ప్రీ రిలీజ్ అంటే మొన్న ఒక ఏమంటారు విష్ అని చెప్పి ఒకటి చేశాను. అండ్ తర్వాత ప్రీవియస్లీ వెబ్ సిరీస్ చేశాను నేను కొన్ని, ఒక 5-6 వెబ్ సిరీస్ చేసా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఇండిపెండెంట్ ఫిలిం రాబోతుంది, అందులో లీడ్గా చేశాను. అండ్ నేనే లీడ్ సాంగ్ పాడాను అందులో కూడా. సో ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ నెక్స్ట్ 1 to 2 monthsలో. ప్రివ్యూ కూడా ఉండబోతుంది, మీ అందరు రావాలి. నాకు ఒక డౌట్ ఏంటంటే, మీరు ఎన్ని చేశారు కర్ణాటక మ్యూజిక్ అంటారు, ఈ మధ్యలో డాక్టర్ ఎప్పుడు చదవాలనిపించింది? స్కిన్ స్పెషలిస్ట్ కానీ, కాస్మెటాలజిస్ట్ కానీ, ఇవన్నీ కూడా లైక్ మోస్ట్లీ ఏంటంటే డాక్టర్ ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది మీకు?
ఆఫ్టర్ మై దిస్ స్కూలింగ్ అండ్ లైక్ ఇంటర్మీడియట్ అన్నీ అయిపోయిన తర్వాత లైక్ మోస్ట్లీ నేను చిన్నప్పటి నుంచి కూడా ఐ వాజ్ మోర్ ఇంటూ సర్వీస్ ఓరియంటెడ్ పర్సనాలిటీ అనమాట నాది. అంటే ఇప్పుడు చిన్నప్పుడు కూడా మా మదర్ డిఫరెంట్ ప్లేసెస్ అంటే లైక్ ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ బ్లైండ్ పీపుల్ కానీ లేకపోతే నేను చిన్నప్పుడు అక్కడ సర్వీస్ పీపుల్తో ఎక్కువ ఉండడం కానీ లేకపోతే మా అమ్మమ్మ గారు కూడా షీ వాజ్ ఇన్వాల్వ్ ఇంటూ మోర్ సర్వీస్ ఓరియంటెడ్ థింగ్స్ అండ్ అక్కడ యూనో ఎయిడ్స్ రిలేటెడ్ కానీ లేకపోతే చిన్న చిన్న పిల్లల ఎఫెక్ట్ అవన్నీ చూస్తూనే ఉన్నాను అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ కూడా ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను ఏవైతే యాక్టివిటీస్ ఉన్నానో లైక్ యాక్టింగ్ కానీ సింగింగ్ కానీ చిన్నప్పటి నుంచి అవన్నీ ఉన్నాయి అంటారు కదా, ఎప్పటి నుంచో ఉంది లైక్ లెటర్స్ డూ అని చెప్పి కానీ లేకపోతే చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూస్తుండే. దెన్ ఐ హ్యాడ్ సంథింగ్ లైక్ ఓకే లైక్ మెడిసిన్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. సో దాని తర్వాత నాకు ర్యాంక్ రావడం అండ్ లైక్ ఐ వాజ్ జస్ట్ కంటిన్యూయింగ్ అలాంగ్ విత్ దట్ మొత్తం అయిపోయింది లైక్ ఎండి అండ్ ఎండి అండ్ ఫెలోషిప్ సర్టిఫికేషన్స్ ఇన్ డిఫరెంట్ ఎరాస్. చదవడానికి ఒక 5 years అవును అవును డాక్టర్ చదివి ఏదో క్లినిక్ పెట్టుకొని మళ్ళీ ఎండి అంటే మళ్ళీ 3 years. అవును అవును కానీ మీరు ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ బ్యాలెన్స్ చేయడం బ్యాలెన్స్ ఎలా టైం దొరికిందండి? ఐ రియల్లీ ఫీల్ దట్ ఇట్స్ ఆల్ అ డివైన్ థింగ్ అండి. నాకు నిజంగా నాకు తెలియదు మొత్తం అయిపోతుంది. చాలా మంది 18 hours. అందులో కూడా ఒక ట్విస్ట్ ఉంది. లైక్ ఐ హ్యావ్ డన్ స్పెషల్ స్టడీ రిగార్డింగ్ ద మెడిసిన్ అనమాట, రిగార్డింగ్ ద స్ట్రీమ్ ఆఫ్ మెడిసిన్ వేర్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ఫ్యూ ఇయర్స్. లైక్ ఐఎమ్ డూయింగ్ కరెంట్లీ రీసెర్చ్ ఆన్ దట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మెడిసిన్ చదవడం ఒకటి అండ్ మెడిసిన్లో వాట్ అడ్వాన్స్డ్ థింగ్స్ దట్ హ్యావ్ బీన్ కమ్, వాట్ ఆర్ ద ఏన్షియంట్ థింగ్స్ అండ్ అడ్వాన్స్ థింగ్స్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ ఉందనుకోండి, ఓకే ఆ ట్రీట్మెంట్ పరంగా అసలు ఆ డిసీజ్ ఎందుకు వచ్చింది, ఏ రూట్ కాజ్ నుంచి వచ్చింది అంటే దాన్ని మనం ఫంక్షనల్ లెవెల్ ట్రీట్మెంట్స్ అంటాం అనమాట. దట్ ఈస్ బీయింగ్ లైక్ ల్యాకింగ్ ఇన్ కరెంట్ డేస్. Like for example, like my current study is going in molecular medicine related things. Until like I was previously tie up with this CTRA, ante Clinical Trials Registry India, and thought I have done one research also with the tie up with the central government and all. So ippudu I am working on currently in that department of molecular level study, nano study, where inka advanced medicinal streams lo inka manam treatments ni ela upgrade cheyochu. Inka adentante it's like a noble cause that I am trying to make it anamata. Like for example meeku emana disease ochindi past history lo, like for example మీ పేరెంట్స్ కి డయాబెటీస్ కానీ లేకపోతే క్యాన్సర్ రిలేటెడ్ కానీ ఏమైనా థింగ్స్ ఉన్నాయి. సో అది ప్రెసెంట్ జనరేషన్కి ఏమంటారు కొన్ని ఏంటంటే చిల్డ్రన్ కూడా పాస్ అవుతూ ఉంటాయి జెనెటికల్లీ. సో ఆ జెనెటికల్ వేరియంట్ని మనం ఎలాగా స్టాప్ చేయొచ్చు, ఎలా కట్ చేయొచ్చు. సో అది క్రోమోజోమల్ RNA DNA మోడిఫికేషన్స్ ఏంటి. సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ డిఫరెంట్ స్టడీ విచ్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఆర్ రెగ్యులర్ స్టడీ ఆఫ్ స్ట్రీమ్ ఆఫ్ మెడిసిన్. మేబీ కొంచెం అలా టచ్ ఉంటుంది కానీ ఇదే కనుక ఇవాల్వ్ అయితే a medicine stream will become blast antam kada. So that's where all researchers are trying to do anamata. So I'm currently working in that zone. అది వెళ్తుంది అనమాట అలాగా. జస్ట్ విల్ సీ. మీరు చెప్తూ ఉన్నారు కదా, అంటే ఏమనిపిస్తుంది అంటే రీసెంట్ గా చాలా మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేస్తున్నారు. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా మంది స్టడీ చేసి ఇంట్రడ్యూస్ చేస్తారు. అవును అవును అవును. అది మీ బ్రెయిన్ లో ఎప్పుడో ఎక్కిందని అనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఎన్ని నేను చెప్తున్నా అంటే చిన్నప్పుడు కూడా నిజంగా నేను చెప్తున్నా. యాక్చువల్గా ప్రజెంట్ వర్క్ చేస్తున్నాడు. అవును అవును. యాజ్ ఏ డాక్టర్ ప్లస్ సింగర్, యాక్టర్స్, ప్లేబ్యాక్ సింగర్, ఇంకా పొలిటికల్ సర్వీసెస్, ఆర్మీ, ఇవన్నీ ఎలా అండి మైండ్లో ఒక నాకు అదే అనిపిస్తుంది. ఒక 5 years బ్యాక్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టారేమో అనిపిస్తుంది. ఐ మీన్ టు ఆస్ట్రాలజీ థింగ్స్ ఆల్సో, ఇంకా లైక్ డిఫరెంట్ థింగ్స్. నాకు తెలియదండి. ఓకే, అందుకోసం ఇవన్నీ మీరు రుద్రాక్ష కానీ ఇవన్నీ అయితే దాని గురించి కూడా కొంచెం తర్వాత లైక్ వి విల్ డిస్కస్ అబౌట్ దిస్. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. అందులో కూడా ఐ హావ్ డన్ అ స్టడీ అన్నమాట. చాలా మంది ఎత్తుకుతుంటారు ఆస్ట్రాలజీ గురించి. దీని మీద బుక్ రాసా నేను యాజ్ అన్ ఆథర్. ఆ బుక్ రాసా ఒకటి. ఇట్స్ వెరీ డీప్ థింగ్. వి విల్ టాక్ అబౌట్ ఇట్ డెఫినెట్లీ. ఆస్ట్రాలజీ చదవడమే గొప్ప. వాళ్ళు ఒకటి ఏదైనా ఒకటి ఇన్స్టిట్యూషన్ పెట్టుకుంటారు ఆస్ట్రాలజీ అంటే. మెడిసిన్ చదివితే ఒక ఏదో హాస్పిటల్లో ల్యాబ్ పెట్టేసుకుంటారు. ఏదైనా సోషల్ సర్వీస్ అంటే ఒక బోర్డు పెట్టుకుంటారు, NGO అని. అలాంటిది మీరు అన్ని ఒకటేసారి. ఇప్పుడు ఏకి మనం ఏది అడిగినా చెప్తారు కదా, అలా మీకు ఏది అడిగినా అడగండి, మొత్తం ఉంది నా దగ్గర చెప్పి ఇట్లా ఇస్తాను అనమాట. చూడండి, ఏకి మీకు అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ యాప్ కూడా లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ కాంటాక్ట్ డాక్టర్ లాక్షన్. సరేనా? ఏ క్వశ్చన్ అడిగినా చెప్పేస్తారు. ఇప్పుడు
ఇప్పుడు మనం చాలా మాట్లాడడం, మీరు చాలా అలసిపోయి ఉంటారు, చాలా టైం నుంచి అలా కూర్చొని వెయిట్ చేసి అయిపోయింది. విల్ జస్ట్ హ్యావ్ అ కప్ ఆఫ్ గ్రీన్ టీ, లైక్ హెల్త్కి చాలా మంచిది. సో లెట్ us have గ్రీన్ టీ అండ్ టాక్. గ్రీన్ టీ కాదు, మీరు ఏ టీ తాగుతారు చెప్పండి. గ్రీన్ టీ, అదే టీ తాగుతా ఇప్పటి నుంచి. గ్రీన్ టీ, లెమన్ టీ. గ్రీన్ టీ, లెమన్ టీ. యా, డెఫినెట్లీ. సరే, గ్రీన్ టీ అయినా లెమన్ టీ అయినా. అందులో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ ఉంటాయండి, హైబిస్కస్ టీ అని, లేకపోతే కెమోలిన్ టీ అని చెప్పి డిఫరెంట్ డిపెండ్స్ ఆన్. డెఫినెట్లీ నేను ఫాలో అవుతాను ఒకసారి. ఓ, మీరు గ్రీన్ టీ అన్నారు కాబట్టి తీసుకోండి, గ్రీన్ టీ తీసుకోండి. వచ్చేసింది. ఓకే ఓకే, అంటే గ్రీన్ టీ మేడం చెప్పారు గ్రీన్ టీ అని. నేను కూడా ఈ రోజు నుంచి టీ మానేసి గ్రీన్ టీనే వాడతాను. అమ్మో, వెరీ గ్లాడ్, వెరీ గ్లాడ్. ఎందుకంటే మేడం లాగా బ్యూటిఫుల్ లుకింగ్, గార్జియస్, మెడిటేషన్, యోగా. వామ్మో, మెడిటేషన్, యోగా కూడా. యోగా అండ్ మెడిటేషన్, ప్రశాంతత. అసలు ఇంత టైం ఎక్కడ దొరుకుతుందండి మీకు? ఏమోనండి, ఇట్స్ మేబీ ఇట్స్ ఆల్. చేసి అలసిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం, అసలు వాకింగ్ చేయడానికి కూడా టైం. నేను ఒక్క రోజులో 10 ప్లేస్లు, మీకు తెలిసి ఉంటుంది, 10 ప్లేస్లు ఇట్లా తిరుగుతాను. కొన్ని ఎక్కడైనా మీరే ఫంక్షన్ అయినా మీరే. ఈవెన్ అండి, అంటే ఇప్పుడు మెడిసిన్ పరంగా వస్తే, నేను చిన్నప్పుడు లైక్ వెన్ ఐ స్టడింగ్ అంటే మెడిసిన్ సబ్జెక్ట్స్ అప్పుడు కూడా ఐ ఫెల్ట్ లైక్ దెర్ ఇస్ సంథింగ్ మోర్. అది నిజంగా నాకు తెలుసా లేకపోతే ఏమో నాకు తెలియదు. ఒకసారి ఢిల్లీలో చూసాను మీకు, ఎల్బీ నగర్లో, వేరే కంట్రీస్లో, ఫేస్బుక్లో చూస్తే వేరే కంట్రీస్లో కూడా మీరు ఏదో ఫంక్షన్స్కి అటెండ్ అవుతుంటారు. ఇన్ని ఎలా మేనేజ్ చేస్తారు మీరు? అంటారా, నిన్ననే కదా ఇక్కడ ఉన్నాం, మళ్ళీ అటు ఎట్లా వెళ్ళారు అని చెప్పి అట్లా. మా ఇంట్లో నిన్ననే కదా ఇక్కడ ఉన్నావు, నిన్నేంటి ఇక్కడ ఉన్నావు మళ్ళీ. సామెత చెప్పినట్టుంది, లంచ్ లండన్లో చేసి డిన్నర్ డార్జిలింగ్లో చేస్తారు. అలా అయిపోయింది మీది. ఆ సామెత మీకు పర్ఫెక్ట్ షూట్ అవుతుంది. బట్ నిజంగా అండి, లైక్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఎవర్ థింగ్స్ ఐఎమ్ హ్యాండ్లింగ్, ఐ జస్ట్ వాంట్ టు అప్లిఫ్ట్ అవర్ నేషన్, అంతే. ఇది నాకు చిన్నప్పటి నుంచి ఉంది. అంటే మనం ఎప్పుడైనా కూడా లెట్ us అప్లిఫ్ట్ అండ్ సర్వ్ నేషన్ అంటాం కదా, సో దట్ విల్ ఆఫ్ ఇది చాలా ఉంది, ఎక్కువ ఉంది. మీరు ఇలా అవుతూనే ఉంటారు, నవ్విస్తూ ఉంటా. జస్ట్ ఐ లవ్ టు సీ ద స్మైల్స్ ఆఫ్ అదర్ పీపుల్ ఫ్రమ్ హార్ట్, అంతే. వాళ్ళు ఏడుస్తుంటే వెళ్ళి పక్కన కూర్చొని ఎందుకు అట్లా వాళ్ళు నవ్వేస్తారు, ఇంకా అయిపోయింది. రెండు ఫోటోలు తాగినట్టు. మేడం చాలా థ్యాంక్ యూ, గ్రీన్ టీ చాలా బాగుంది మీలాగా. ఇప్పటి నుంచి గ్రీన్ టీ తీసుకుంటాను. డెఫినెట్లీ. మీరు కూడా మేడం లాగా అందంగా, బ్యూటిఫుల్గా, స్మార్ట్గా, మల్టీ టాలెంట్గా, మొత్తం మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ చిప్ మీ బ్రెయిన్లో ఇన్సర్ట్ కావాలంటే మేడం చెప్పిన చిట్కాలు పాటించండి. డాక్టర్ లాక్షా నాయుడు గారు కంపల్సరీ మనం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా ఎదుగుతాం. సరే, ఇప్పుడు మనము ఎందుకు వచ్చాం డాక్టర్ దగ్గరికి అంటే, చాలామంది యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటారు, మా ఛానల్స్కి కొన్ని ఎంక్వైరీస్ వస్తుంటాయి. ఎక్కువ ఈ మధ్యలో స్కిన్ డాక్టర్ మీద ఎంక్వైరీస్ వస్తున్నాయి. ఇప్పుడు వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ, అంటే ఎలా మనకి ఏమంటారు జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు సింపుల్ పింపుల్స్ కానీ, ఇప్పుడు ర్యాషెస్, చలికాలంలో ఎలా ఉండాలి, వర్షాకాలంలో స్కిన్ ఎలా ఉండాలి. మెయిన్గా ఏంటంటే సెల్ఫ్ మెడికేషన్ గురించి. మనం స్కిన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవచ్చా? డాక్టర్ గారు మొత్తం మీద సెల్ఫ్ మెడికేషన్ ఒక ఎత్తు అయితే, చాలామంది స్కిన్ డాక్టర్ అంటుంటారు. అంటే ఏది వచ్చినా స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్దామని. స్కిన్లో చాలా రకాలు ఉంటుంటాయి. ఇప్పుడు జనరల్ మెడిసిన్లో చాలా ఉంటాయి. ఇప్పుడు ఎండోక్రైనాలజీ కానీ, డయాబెటాలజీ, డిఫరెంట్ ఉంటాయి. అలానే స్కిన్లో డెర్మటాలజీ సపరేట్ అని కొన్ని బోర్డ్స్ చూస్తుంటాం. కాస్మెటాలజీ, స్కిన్ స్పెషలిస్టు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్టు, ఇవన్నీ ఇప్పుడు కాస్మెటాలజీ చాలా పెరిగిపోయినాయి. ఇంకోటి ఇప్పుడు ఎస్థెటిక్స్ అని చాలా వచ్చేసాయి మనకి. ఇవన్నీ స్కిన్ కిందకే వస్తాయా, స్కిన్ డాక్టర్ కిందకే వస్తాయా? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా దీని గురించి? ఓకే అండి.
ఫస్ట్ మెయిన్లీ వచ్చేసి సెల్ఫ్ మెడికేషన్ మీద ఒకటి ఉంది అండ్ క్లారిటీ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్ మెడిసిన్ లాగా మనం చూసుకుంటే దానిలో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ లైక్ ఫ్యామిలీ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్ అండ్ జనరల్ మెడిసిన్, ఇలా కొన్ని సెగ్రిగేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి లైక్ ఎండోక్రైనాలజీ ఆర్ ఆర్థో ఆర్ వాట్ ఎవర్. స్కిన్లో కూడా ఏంటంటే లైక్ దెర్ ఆర్ ఫ్యూ డిపార్ట్మెంట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ అండ్ హెయిర్ అంటే there is a clinical department which comes under clinical dermatology, and secondly it's a cosmetic dermatology or aesthetic medicine, and third వచ్చేసి plastic surgery like surgeries related అన్నమాట. సో ఇందులో ఏంటి ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ పర్టికులర్ డిపార్ట్మెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ క్లినికల్ కేసెస్ విల్ గో అండర్ క్లినికల్ డర్మటాలజీ కేసెస్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ఎనీ లైక్ ఎక్స్ట్రీమ్ బర్న్స్ అయినా కూడా లైక్ ఎక్స్ట్రీమ్ ర్యాషెస్ రిలేటెడ్ అంటే ఆల్ క్లినికల్ కేసెస్ విల్ కమ్ అండర్ క్లినికల్ డర్మటాలజీ. అండ్ ఇదేంటంటే సైమల్టేనియస్గా వర్క్ అవుతూ ఉంటుంది. క్లినికల్ డర్మటాలజీ అండ్ కాస్మెటిక్ డర్మటాలజీ బోత్ వర్క్ ఇన్ సైమల్టేనియస్ ప్యాటర్న్ అండ్ వేరస్ సర్జికల్ ప్యాటర్న్స్ ఆల్సో. అంటే అసలు ఒక కేసు వచ్చింది అంటే అది దేని కింద వర్తిస్తుంది అన్నది మనం ఏమంటారు సెగ్రిగేట్ చేసి చూస్తాం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఒక పర్సన్కి పింపుల్స్ వచ్చాయి. సో ఈ పింపుల్స్ రిలేటెడ్ ఏంటంటే యాక్నే అంటాం యూజువల్లీ. సో ఈ యాక్నేలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్నే ఉంటుంది లైక్ సిస్టిక్ యాక్నే లేకపోతే రోజాసియా ఆర్ యూనో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ ఆఫ్ యాక్నే. సో అది ఎలా వచ్చింది, దేనివల్ల వచ్చింది, ఏమైనా డిసీజ్ ప్యాటర్న్ ఏమైనా ఉందా, ఇంటర్నల్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా, లేకపోతే ఎక్స్టర్నల్ పొల్యూటెంట్స్ వల్ల వచ్చిందా, లేకపోతే ట్రావెలింగ్ చేయడం వల్ల, అంటే దిర్ ఇస్ ఎ పర్టికులర్ ఫ్యాక్టర్ వేర్ దట్ పర్సన్ హ్యాస్ డెవలప్డ్ అన్ యాక్నే. సో అది ఏ టైప్ ఆఫ్ యాక్నే దేని కింద వస్తుంది, క్లినికల్గా వస్తుందా, లేకపోతే మనం క్లినికల్గా వర్కౌట్ చేయొచ్చా, లేకపోతే మనం లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్తో ట్రీట్ చేయొచ్చా, లేకపోతే ఎస్థెటిక్స్ రిలేటెడ్ లేకపోతే అంటే కాస్మెటిక్ రిలేటెడ్ మనం ఏమైనా ట్రీట్ చేయొచ్చా, లేకపోతే ఇంకా డెప్త్ వెళ్ళిపోతే ఏమైనా సర్జికల్ ప్యాటర్న్స్ ఏమన్నా చేయాలి అంటే మైనర్ ప్రోటోకాల్ ప్యాటర్న్స్ ఏమైనా చేయాలా. సో ఒకటి మనం వచ్చిన తర్వాత అది చూసి అనలైజ్ చేసి సెగ్రిగేట్ చేసి ఇది దేని కింద వస్తుంది, ఫంక్షనల్గా అది ఎలా వర్క్ అవుతుంది అంతా అయిన తర్వాత ప్రతి ఒక్క డిసీజ్ ప్యాటర్న్ ఇలా సెగ్రిగేట్ అవుతుంటుంది అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ గెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు దీంట్లో మనకి సెల్ఫ్ మెడికేషన్ కూడా వస్తుందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికైనా ఏమన్నా సిమ్టమ్ కనిపించింది స్కిన్ మీద కానీ, లేకపోతే హెయిర్ ఫాల్ రిలేటెడ్ కానీ, లేకపోతే కొంతమందికి ర్యాషెస్ వస్తుంది. ఇప్పుడు జనరల్గా ఏంటి మెయిన్లీ ఐఎమ్ బిట్ పర్టికులర్ ఆన్ దిస్ పిగ్మెంటేషన్ రిలేటెడ్ థింగ్స్ ఆల్సో అండ్ హౌ ఇట్ ఇంపాక్ట్స్ టు ద ఇంటర్నల్ ప్యాటర్న్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా వచ్చింది అంటే జనరల్గా వెళ్ళి ఫార్మసీకి వెళ్ళి మెడికేషన్స్ తీసేసుకోవడం కానీ, లేకపోతే ప్రిస్క్రిప్షన్స్ లేకుండా యూస్ చేయడం కానీ, లేకపోతే ఒక క్వాలిఫైడ్ యూనో అంటే అది హాస్పిటల్ లేకపోతే ఏంటో కూడా చాలామందికి ఐడియా ఉండదు. జస్ట్ వెళ్ళి ఒక ట్రీట్మెంట్ చేయించేసుకోండి. లేకపోతే ఇప్పుడు కొంతమంది సలూన్ ట్రీట్మెంట్స్ అంటూ ఉంటారు అనమాట. లైక్ పిగ్మెంటేషన్ రిలేటెడ్ చాలా ఎక్కువ జరుగుతుంది ఇది. సో ఏంటంటే ఇంటర్నల్లీ ఏం ఎఫెక్ట్ అయ్యింది, ఇప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ ఎనీ సిమ్టమ్ దట్ యు ఆర్ సీయింగ్ ఆన్ యువర్ స్కిన్ ఆర్ హెయిర్ ఆర్ ఎనీథింగ్, ఫస్ట్లీ యూ హ్యావ్ టు థింక్ వై ఇట్ హ్యాస్ బీన్ అక్కర్డ్. ఐ మీన్ ఎందుకు అది వచ్చింది, లేకపోతే ఎందుకు అపియర్ అయింది అన్నది చాలా పర్టికులర్గా చాలా స్ట్రిక్ట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు జనరల్లీ రీసెంట్గా ఒక పిగ్మెంటేషన్ వచ్చిందని వదిలేస్తారు, కాకపోతే అది ఇంటర్నల్గా ఏమన్నా ఇష్యూ అయితేనే అది ఎరేజ్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. దెర్ ఈస్ వన్ పర్సన్ వేర్ యునో నెక్ హైపర్ పిగ్మెంటేషన్ కానీ, లేకపోతే ఫేస్ హైపర్ పిగ్మెంటేషన్ మీద కూడా లైక్ ఇట్లా రావడం జరిగింది. కానీ ఒక సిచ్యువేషన్లో ఏమైందంటే దే వర్ లైక్ డిలేయింగ్, అంటే అది జనరల్ ట్యాన్ అనుకొని సలూన్ ట్రీట్మెంట్స్ కానీ, లేకపోతే జనరల్గా వేరే ట్రీట్మెంట్స్ తీసుకోవడం, లేకపోతే ఫార్మసిటికల్కి వెళ్ళి ఇట్లాగా యునో జనరల్ క్రీమ్స్ వాడడం, సో ఇలా చేస్తూ ఉన్నారు. కాకపోతే అదేంటంటే రాను రాను అది చాలా అగ్రివేట్ అవ్వడం జరిగింది. తర్వాత వెన్ దే హ్యాడ్ అప్రోచ్డ్ అస్ వీ హ్యావ్ టు సీ దట్ వై ఇట్ హ్యాస్ బీన్ అక్కడ ఎందుకు తగ్గట్లేదు. లేకపోతే ఇప్పుడు చెప్పారు పాస్ట్ హిస్టరీ అంతా చెప్పారు, ఈ మెడికేషన్స్ యూజ్ చేసాం, ఆ క్రీమ్స్ పెట్టాం, ఇది పెట్టాం, అది పెట్టాం అని చెప్పి వీ హ్యాడ్ టు డూ సమ్ బ్లడ్ టెస్ట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. దెన్ వీ కేమ్ టు నో దట్ one lady, she is undergoing some hormonal imbalance and changes in her body due to her improper lifestyle management
ట్రీట్మెంట్ అండ్ ఆల్సో ఇంప్రాపర్ డైటరీ ప్యాటర్న్స్ అండ్ ఎక్కువ ఆల్కహాలిక్ కానీ లేకపోతే ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి అండ్ వేర్ షీ డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటర్నల్ డిసీజ్. సో then we had to like her hyper ఏమంటారు థైరాయిడ్ లెవెల్స్ ఆల్సో వెరీ హై అనమాట. సో దెన్ వేర్ వీ కమ్ టు నో దట్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల ఈ ఏమంటారు then this issue is happening and we had to treat her internally and then externally in combination treatments anamata. So you have to be very careful and very particular and you have to become very strict that ఇప్పుడు డాక్టర్స్ దగ్గర ఇప్పుడు చాలా మందికి ఒకటి అయిపోయిందండి లైక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఇట్లాగా మనీ తీసుకోవడం కానీ లేకపోతే ఇది కమర్షియల్ లేకపోతే అది ఇది చాలా ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. చెప్పారు అదే నేను చెప్పబోతున్నా. ఇప్పుడు మీరు చాలామంది నా ఇంటర్వ్యూస్ చూసి చాలామంది అడుగుతుంటారు, కొన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు మెసేజ్ చేస్తుంటారు డైరెక్ట్. అలాంటివి ఒక 3 months బ్యాక్ మీకు కూడా షేర్ చేశాను. ఒక పర్సన్ నాకు మెసేజ్ చేశాను, ఏదో స్కిన్ డిసీజ్ ఇలా ఇచ్చింగ్ ఉందని, మీరు ఫోటో పెట్టమన్నారు. డయాగ్నోసిస్ సిమ్టమ్స్ అన్ని ఫోటో పెట్టాను. మీరు ఏదో క్రీమ్ రాశారు, నేను అతనికి ఫోటో పెట్టిన, క్రీమ్ వాడాడు, అయిపోయిన తర్వాత కట్ చేస్తే 1 month తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు, తగ్గింది కాకపోతే మళ్ళీ వచ్చింది అని. తగ్గింది, కోర్సు వాడమన్నారు కదా అంటే ట్యూబ్ అయిపోయింది అంటే కోర్సు వాడమని అతను ట్యూబ్ అయిపోయిందని ఆపేశాడు. అంటే ట్యూబ్ ఇప్పుడు క్రీమ్ అయిపోయిందని ఆపేయచ్చా లేకపోతే కోర్స్ ఏమైనా ఉంటుందా దానికి? మీరు ఇచ్చిన క్రీమ్ అయిపోయిందని చెప్తున్నాడు. అంటే మీరు కోర్స్ అని చెప్పారు, నేను కూడా అదే చెప్పాను. అంటే సెల్ఫ్ మెడికేషన్కి ఇంత డిఫరెన్స్ ఉంటుంది. డైరెక్ట్ డాక్టర్ గారిని కలిస్తే ఒక రకంగా ఉంటుంది ట్రీట్మెంట్, ఎక్స్ప్లెయిన్ చేస్తే. మీరు ఎగ్జాంపుల్ చెప్పినందుకు సేమ్ మీ దగ్గర ఈ కేసు ఇలా అయింది. అంటే కమ్యూనికేషన్ అనేది ఇలా ఉంటుంది, థర్డ్ పార్టీ ఎవరైనా మధ్యలో పెడితే. ఇంతవరకు మనకి ఇది చాలా బాగా అనిపించింది నాకు. అంటే నేను ఏమైనా కమ్యూనికేషన్ మిస్ అయిందా అని. ట్యూబ్ క్రీమ్ అయిపోయిందని స్టాప్ చేశాడు, తర్వాత మళ్ళీ ఈ ఇష్యూస్ ఈ ఇష్యూస్ చాలా ఉన్నాయండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి డాక్టర్ కూడా అది విత్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ డిపార్ట్మెంట్, ఇప్పుడు నేననే కాదు లేకపోతే ఎనీ డాక్టర్, జనరల్ మెడిసిన్ ఆర్ కార్డియాలజీ ఆర్ ఆర్థోపెడిక్, దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డిసీజ్ ప్యాటర్న్స్ అనమాట. సో పర్టికులర్గా చూసి మొత్తం హిస్టరీ కనుక్కొని అంతా చేసి ఇస్తే కొన్ని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, కొన్ని జనరల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ మీకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ఈ కోర్స్ ఇన్ని రోజులు కంపల్సరీ వాడాలి అంటే మీరు కంపల్సరీ వాడాల్సిందే. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మీరు ఒక డిసీజ్ వచ్చింది, డాక్టర్ కోర్స్ 10 daysకి ఇస్తారనమాట. ఏమంటారు 10 daysకి టాబ్లెట్స్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చాలా మందిలో నెగిటివ్ అయిపోయింది ఏంటంటే 5 days ఇచ్చారు, 5 days నాకు తగ్గిపోయింది, 10 days ఎందుకు రాశారు అంటే కమర్షియల్లా డబ్బులు తీసుకున్నా లేకపోతే ఇలా ఈ కైండ్ ఆఫ్ నెగిటివిటీ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. నాకు ఒక్కోసారి అనిపిస్తుందండి, ఓ మై గాడ్ ఏంటి అసలు కొంచెం గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు, గూగుల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. నాకు అనిపిస్తుంది ఎందుకు ఇంత కష్టపడి అసలు ఏం చదివాం అసలు. ఒక్కోసారి అనిపిస్తుంది ఎవరైతే అట్లా చేస్తారో వాళ్ళని వచ్చి మా బుక్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాను, మీరు అన్ని కూర్చొని చదవరా ప్లీజ్ ఒక్కసారి. మాకు అసలు నాకు అట్లా అనిపిస్తుంది, నాకు అసలు ఏం చెప్పాలి వాళ్ళకి. ఈ 5 days వాడితే అది కమర్షియల్, అది ఇదా అట్లా ఉండదండి. అండ్ ఏంటంటే ఒక 5 days మనం రాసాము లేకపోతే 10 days కోర్స్ ఇచ్చాము అంటే కొన్ని డిసీజ్ ప్యాటర్న్స్లో కంపల్సరీ అది వాడాల్సిందే. 5 daysలో మీకు తగ్గుతుంది అంటే పైన కనిపించేది తగ్గుతుంది, కానీ లోపల ఉన్నది కూడా మీకు తగ్గాలి అంటే ఇట్స్ అ కోర్స్ ప్యాటర్న్ దట్ యూ హ్యావ్ టు ఫాలో వేర్ ద డాక్టర్ హ్యాస్ గివెన్. అండ్ కొంతమంది చూస్తారు లైక్ ఏంటంటే ఇప్పుడు 10 days వాడరు, 5 days వాడి ఆపేస్తారు, మళ్ళీ రీఅకరెన్స్ అవుతుంది 2 months తర్వాత లేకపోతే 6 months తర్వాత మొత్తం అది రీఅకరెన్స్ అవుతుంటుంది. మరి చెప్పినప్పుడు వినొచ్చు కదా అనిపిస్తుంది నాకే. యాక్చువల్గా యాంటీబయాటిక్స్ అంటే కోర్స్ కంప్లీట్ చేయాలి కంపల్సరీ, ఏదైనా సరే క్రీమ్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ రెసిస్టెన్స్ అవుతుందని మీరు చెప్తున్నారు. అవును, డిపెండ్స్ ఆన్ ఫంగస్ కానీ ఉంటే దానికి రెసిస్టెన్స్ అయిపోతుంది సగంలో ఆపేస్తే. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ డిసీజ్ ప్యాటర్న్స్. అదే చెప్తాను, ఇట్స్ ఆల్ లైక్ నాట్ ఓన్లీ అబౌట్ ఆర్ డిపార్ట్మెంట్, ఇన్ ఎనీ డిపార్ట్మెంట్ వీ హియర్ దిస్. అందరు డాక్టర్స్ కూర్చొని మనం మాట్లాడుకుంటుంటాం కదండి, లైక్ ఇప్పుడు జనరల్ మెడిసిన్ వాళ్ళని లేకపోతే కార్డియాక్ లేకపోతే ఇది వెన్ వీ ఆల్ డాక్టర్స్ సిట్ అండ్ థింక్ లైక్ ఇది జనరల్ ఇష్యూ అనమాట. ఇదేంటి ఇట్లా బయట ఇట్లా అనుకుంటున్నారంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇదేంటి మనం ఇంత జెన్యున్గా చెప్తే ఏం కమర్షియల్ అలా ఏం చేస్తున్నాం అసలు అనిపిస్తుంది. మన అడ్వర్టైజ్మెంట్స్ కూడా అలా వచ్చేసాయి బయట. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి యాప్ యూజ్ చేస్తున్నారు జనాలు. మీరు చెప్పినట్టు కరెక్టే, ఒక 50% మెంబర్స్ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఏ యాప్లో సెర్చ్ చేస్తున్నారు, వాటిని చూసి
డైరెక్ట్ మెడికేషన్ సెల్ఫ్ మెడికేషన్ యూజ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఏఐలో ఇప్పుడు ఇంకా డాక్టర్స్ ఎందుకండి అలాంటప్పుడు? ఇప్పుడు మీరు 5 years 7 years డాక్టర్ చేశారు, ఎంబీబీఎస్ చేశారు, ఎండి చేశారు, 5 years ఎంబీబీఎస్, 3 years ఎండి. ఇంకా ఏఐ ఒక యాప్తోనే మనకి మెడిసిన్ వచ్చిందంటే ఇప్పుడు ఎంతవరకు సమంజసం? ఏఐలో మనం చూసి ట్రీట్మెంట్ తీసుకోవడం కరెక్టా కాదా? ఇది మన ప్రేక్షకులకి చెప్పండి మీరు. అసలు ఇంపాసిబుల్ అండి. లైక్ అది ఇది ఈ మధ్య ఇది చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. చాలా రేజ్ అవుతుంది. వేర్ లైక్ ఐఎమ్ సీయింగ్ ద డెత్స్ ఆఫ్ ద పీపుల్. ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తున్నానండి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ అ పర్సన్ వేర్ లైక్ ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్గా గైనకాలజీ రిలేటెడ్ అనమాట. అంటే ఇప్పుడు ఎన్ని డిపార్ట్మెంట్ అండి వెళ్ళి కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఇప్పుడు అంటే లైక్ సీనియర్ ఫార్మాసిటికల్స్ కానీ లేకపోతే సీనియర్ ఎంఆర్స్ కానీ లేకపోతే కొంచెం వెల్ నాలెడ్జ్ ఇన్ ఫార్మసీ, లేకపోతే వాళ్ళకి కాంబినేషన్స్ ఏంటో అర్థమవుతాయి. లైక్ డాక్టర్స్ కానీ ఆల్ హెల్త్ కేర్ క్లినిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా కొన్ని ఫార్మసీస్లో ఏంటంటే అప్పుడే ఏమంటారు టెక్నీషియన్స్ కానీ వాళ్ళు వచ్చి మెడిసిన్స్ ఇచ్చేయడం ఇలా జరుగుతుంది. సో అది చాలా ఇప్పుడు నెగిటివ్ జరుగుతుందండి. లైక్ అసలు కాంబినేషన్స్ తెలియదు, ఏమీ తెలియదు. జస్ట్ ఇప్పుడు నాకు హెడ్ఏక్ వస్తుందంటే ఒక టాబ్లెట్ ఇచ్చేస్తారు. బట్ అది దేనివల్ల వస్తుంది అని మనం తెలుసుకోవాలి అంటే యూ హ్యావ్ టు డెఫినెట్లీ కన్సల్ట్ ఏ డాక్టర్ అండ్ టేక్ ఎన్ అడ్వైస్. అది ఏమన్నా బ్రెయిన్లో ఏమన్నా అయ్యిందా, లేకపోతే ట్యూమర్ రిలేటెడా, లేకపోతే జనరల్ హెడ్ఏకా, లేకపోతే మైగ్రేన్ రిలేటెడా, లేకపోతే ఇలా సెగ్రిగేషన్స్ ఉంటాయి. I have seen people deaths also due to this self medication and Google treatments, which is like very drastically it is increasing a lot. I'm feeling very sad and very bad that నేను ఇంకా ఏం చెప్తానండి. నేను చెప్పి అలసిపోయాను. ఇంకా మాట్లాడి చెప్పి అది బాధ అనిపిస్తుంది. కానీ కూర్చొని ఇట్లా ఇది మనం చేంజ్ చేయలేం కదా. దే హ్యావ్ టు గెట్ ద సెల్ఫ్ ఇది అనమాట. ఇప్పుడు బయటకు వెళ్ళి ఏమంటారు బయట ఫాస్ట్ ఫుడ్ కానీ లేకపోతే ఏమన్నా తింటూ ఉంటారు. అక్కడ 100,000 లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. అక్కడ మళ్ళీ పాయింట్ ఆఫ్ మనీ అనేది రాదు. ఇప్పుడు ఎవరన్నా హాస్పిటల్కి వస్తున్నారంటే ఫ్రీ కన్సల్టేషనా, లేకపోతే ఇదా, లేకపోతే డిస్కౌంట్ రిలేటెడా, లేకపోతే అసలు నేను ఏం మాట్లాడాలి? ఇంకా అలా అనుకుంటే మనం గవర్నమెంట్ని మనం చేంజ్ చేసుకోవాలి. మరి నేను ఎప్పుడైతే మెడిసిన్ స్టార్ట్ చేశానో, లేకపోతే నా ఎండి కానీ లేకపోతే నా ఫెలోషిప్ అప్పటి నుంచి త్రూ ఉంటారు కదా, లేకపోతే ఫ్రీ కన్సల్టేషనా, లేకపోతే ఆ కన్సల్టేషన్, లేకపోతే ఇప్పుడు అన్న వచ్చినా కూడా ఫ్రీ కన్సల్టేషన్ అండి అంటే నేను నాకు చెప్పాలనిపిస్తుంది నిజంగా. మరి మనం ఇంకా ఎంతమంది అడుగుతున్నప్పుడు ఓకే లెట్ us ఓన్లీ చేంజ్ ఇన్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఫండ్స్ అన్ని కూడా హెల్త్ బడ్జెట్లో కూడా మనం ఫండ్స్ రేస్ చేసుకొని మళ్ళీ మనం ఒక పర్టికులర్ వర్గానికి మనం పెట్టుకోవచ్చు. అండ్ మళ్ళీ మనం క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. బయట మనం తింటా ఉంటాం, మళ్ళీ దీనికి ఫ్రీ కన్సల్టేషన్ అని ఇక్కడ పెట్టడానికి అంత బాధ ఎందుకు? జెన్యున్లీ కొంతమంది వినని కూడా వినరండి. ఇప్పుడు డాక్టర్స్ మీద చాలా దాడులు కూడా లేకపోతే ఇవన్నీ చాలా అవుతున్నాయి. అయిన తర్వాత సీరియస్ అయిన తర్వాత ఏదో హాస్పిటల్కి తీసుకెళ్తే లాస్ట్ ఎవరైతే ట్రీట్మెంట్ చేశారో ఆ డాక్టర్ని నిందించడం జరుగుతుంది. అలా మొత్తం మీద మనకి లక్ష్మణ్ నాయుడు గారు చెప్పేది ఏంటంటే చాలా బాగా చెప్పారు. ఈ సెల్ఫ్ మెడికేషన్ వల్ల జరిగే అనర్థాలు లైవ్గా చూశారు కూడా డాక్టర్ గారు. చాలా డెత్స్ కూడా జరిగాయంట సెల్ఫ్ మెడికేషన్ వల్ల. ఇవన్నీ మీరు పక్కా పెట్టేసి అంటే సెల్ఫ్ మెడికేషన్ ఎంత డేంజర్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా మేడం ఫేస్లో ఎమోషనల్ అనమాట. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాళ్ళు. ఈ సెల్ఫ్ మెడికేషన్ అని మాట వినపడంగానే ఎంత ఎమోషనల్గా ఫీల్ అయిందో నేనైతే మీకు ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ ఎమోషన్. అంత బాగా అనిపిస్తుంది అండి అసలు ప్రజల్లో. ఒక్కసారి నాకు ఏడుపు కాదు అంటే పేషెంట్ అలా చూసినప్పుడు ఐ గెట్ టియర్స్ ఇన్ లైక్ అయ్యో ఎందుకు వాడారు అయ్యో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రూట్స్ ఉంటాయి మార్కెట్లో, ఆ ఫ్రూట్స్ తింటే ఎంత హెల్త్యో తెలుసు. ఆ పక్కలో సమోసా బండి ఉంటుంది, కాకపోతే ఫ్రూట్స్ దగ్గర ఒకరిద్దరు కూడా ఉండరు, గంటకి ఒకరిద్దరు కూడా మనకి కనపడరు. సమోసా దగ్గర అయితే క్యూలు కంటిన్యూగా. ఎందుకంటే అవి అన్హెల్తీ ఫుడ్స్ అని తెలుసు జనాలు, కాకపోతే వాటిపైనే ఎగబడతారు. తీరా డాక్టర్ దగ్గరికి వచ్చే లోపల డిసీజెస్ వస్తున్నాయి, మనకి డిస్కౌంటా లేకపోతే ఏంటి మెడిసిన్ తక్కువ రేట్లు అయ్యండి అని అడుగుతారు. అవన్నీ ఈ పక్కకు పెట్టి డిస్కౌంట్ తర్వాత విషయం, ఫస్ట్ మన హెల్త్ మన చేతుల్లో ఉందని చెప్తున్నారు డాక్టర్ గారు. మన హెల్త్ మార్నింగ్ టు ఈవినింగ్ ఏం తినాలి అసలు మీరు ఒకసారి లిస్ట్ రాసుకోండి. మార్నింగ్ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఇంటికి వచ్చే వరకు ఏమేమి ఫుడ్ తీసుకోవాలి అవన్నీ లిస్టు ఒకసారి మీరు చెప్పండి మేడం మా ప్రేక్షకులకి.
అంటే మీరు ఏమేమి తీసుకుంటారో అవన్నీ చెప్పండి, ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. సరేనా? మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్ళే ముందర మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఏ ఫ్రూట్స్, ప్యాటర్న్సా? డ్రింక్స్, ఓకే. ప్యాటర్న్స్ చెప్పండి. ఓకే. నేను కూడా ఫాలో అవుతాను, మా ప్రేక్షకులు కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో మోస్ట్లీ వచ్చేసి ఒకటి ఉంది అండి, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డైట్ అండ్ ఫుడ్ రిలేటెడ్ ఇండివిజువల్ రిలేటెడ్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ డిఫరెంట్ ప్యాటర్న్స్, లైక్ అంటే ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళు ఉంటారు, లేకపోతే కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్ వాళ్ళు ఉంటారు, లేకపోతే లివర్ ఇష్యూస్ వాళ్ళు ఉంటారు, హెపటైటిస్ అంటే లైక్ వైరల్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే దెర్ ఆర్ డిఫరెంట్ డిసీజ్ ప్యాటర్న్స్. సో ఇప్పుడు చాలా మందికి కూడా అవగాహన అనేది లేదు. ఏంటంటే there is a department called functional nutrition medicine. లైక్ ఇదేంటంటే ఎక్కువ అవేర్నెస్లో లేదండి. ప్రతి ఒక్క ఇండివిజువల్ వాళ్ళ బాడీ టైప్ సూట్ అయ్యేలాగా, అంటే ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళు ఉన్నారు, అన్నీ తినేస్తూ ఉంటారు, అంటే డైట్ ఫాలో అవ్వాలని చెప్తారు కానీ అసలు ఏం డైట్ ఫాలో అవ్వాలి, ఏం చేయాలి, ఆ ఐడియా, ఆ క్లారిటీ అనేది ఉండదు. సో దిర్ ఇస్ అ డిపార్ట్మెంట్ కాల్ ఫంక్షనల్ న్యూట్రిషన్ మెడిసిన్ అండ్ ఇట్స్ అప్కమింగ్ అండ్ ఇట్స్ ఆన్ గోయింగ్. అంటే లైక్ వేరే అబ్రాడ్ కంట్రీస్లో కానీ, లేకపోతే మన ఇండియాలోనే మణిపాల్ యూనివర్సిటీ రిలేటెడ్ కానీ, లేకపోతే డిఫరెంట్ వెల్ రెప్యూటెడ్ యూనివర్సిటీస్లో ఈ డిపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి, లైక్ ముంబై యూనివర్సిటీస్ కానీ అట్లాగా. ఇందులో ఏంటంటే ప్యాటర్న్డ్ వైజ్ అనమాట. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఒకటే డైట్ అని కాదు, జనరలైజ్డ్ ఒక డైట్ ఉంటుంది, కాకపోతే డిసీజ్ వేరియంట్స్ ఏం ఫాలో అవ్వాలి, ఏం ఫాలో అవ్వకూడదు, వాటర్ రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు కొంతమంది కొన్ని మెడికేషన్స్ యూస్ చేస్తూ ఉంటారు, లైక్ ఎసిట్రోమ్ అని చెప్పి, లేకపోతే ఏమంటారు కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ, అంటే కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ. సో ఇట్ హ్యాస్ బీన్ టోల్డ్ దట్ వాళ్ళకి ఒక సెపరేట్ డైట్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళకి చూసుకుంటే ఏంటంటే వాళ్ళు యూస్ చేసే మెడిసిన్ ఆర్ ఇన్సులిన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం గ్లైసమిక్ ఇండెక్స్ ఇన్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్, ఫుడ్ గ్రూప్స్లో గ్లైసమిక్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుందన్నమాట. అది డిస్ట్రిబ్యూట్ చేసి దీనికి తగ్గట్టు, మెడిసిన్ తగ్గట్టు, దీనికి తగ్గట్టు ఏది కొలాబ్గా ప్రాపర్గా వాడాలి అని అదొక ప్యాటర్న్ ఉంటుంది. సో డైట్ ప్రకారంగా అయితే అందరికీ ఒకటే డైట్ ఉండదు, కాబట్టి జనరలైజ్డ్ డైట్ అనేది వాట్ ఆల్ we say is like balanced diet అనేది వెరీ ఇంపార్టెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఇట్ ఆల్సో డిపెండ్స్, కొంతమంది జిమ్కి వెళ్తూ ఉంటారు, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ చేసే వాళ్ళు ఉంటారు, అండ్ జనరల్ వాళ్ళు ఉంటారు, జనరల్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఉంటారు, అండ్ నార్మల్ న్యూట్రిషన్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ వెరైటీస్ ఆఫ్ సైకలాజికల్ పీపుల్ ఉంటారు, వెరైటీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఇంకంతే అనమాట. బ్యాలెన్స్ డైట్ ఇన్ ద సెన్స్ లైక్ హ్యావ్ కైండ్ ఆఫ్ గ్రీన్ లీఫీ, అంటే లైక్ మన గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, పల్సెస్ కానీ, లేకపోతే ప్రోటీన్ రిలేటెడ్ సోర్సెస్ అన్నది ఒక పార్ట్ ఉంచుకొని, అండ్ కార్బ్స్ ఒక పార్ట్ అండ్ ఫ్యాట్స్ ఒక పార్ట్, లైక్ ఇలా మనం బ్యాలెన్స్డ్గా మనం తీసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు నా పరంగా వస్తే మోస్ట్లీ ఐఎమ్ లైక్ ఐ బ్యాలెన్స్ విత్ గ్రీన్ టీ, లేకపోతే జనరల్ హెల్త్ వాట్ ఆల్ వీ నో అనమాట. అండ్ ఏమంటారు, నేను ఎక్కువ గ్రీన్ లీఫీ జ్యూసెస్ తాగుతూ ఉంటా, లైక్ స్పినాచ్ జ్యూస్ ఆర్ మేథీ జ్యూస్. చేదుగా ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఇట్స్ లైక్ ఇట్ డెవలప్స్ అ గుడ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ అవర్ బాడీ, డీటాక్సిఫికేషన్కి చాలా యూజ్ అవుతుంది. చాలా ఉంటాయి ఇట్లాగా, ఇట్స్ ఆల్ లైక్ ఇండివిజువల్ అంతే. చాలా బాగా చెప్పారు మేడం. ఈ ఫంక్షనల్ న్యూట్రిషన్ ఉన్నారు కదా, దాంట్లో కూడా ఒక అడిగేశారా మీరు? అంటే ఇన్ని క్వాలిఫికేషన్ పెట్టుకొని దాంట్లో కూడా వేసినట్టున్నారు కదా. లైక్ జస్ట్ ఏమంటారు విజన్ ఇన్ దట్ అనమాట. ఐఎమ్ నాట్ లైక్ అ ప్రొఫెషనల్ ప్రో లైక్ హౌ అదర్ క్లినిషియన్. ఎండ్ వరకు వెళ్తానంటారా? కంపల్సరీ వెళ్తారు. ఓ మై గాడ్, ఏదైనా కొత్తవి వస్తే కూడా దాంట్లో కూడా అంటే రీసెంట్ అని నేను చెప్తున్నా, అంటే ఐ గెట్ అప్గ్రేడెడ్ ఇన్ డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినట్టు మీరు కూడా గెట్ అప్గ్రేడెడ్ అనమాట. అంటే ఇప్పుడు ఫారిన్, అంటే మనం అబ్రాడ్ కంట్రీస్ చూసుకున్నా, మన ఇండియా అలా చూసుకున్నా కూడా దెర్ ఆర్ డిఫరెంట్ సెగ్రిగేషన్స్ అండి. ఇప్పుడు నార్మల్ మెడిసిన్ మామూలుగా చదివేస్తారు అనుకోండి, అందులో మళ్ళీ డెప్త్ ఏంటి అని చాలా మందికి ఐడియా ఉండదు, అందులో ఏముంది, లోతు ఏముంది, అవన్నీ తెలుసుకుంటే ఇట్స్ కంప్లీట్ ట్రీట్మెంట్. అది విన్నారు కదండి, సెల్ఫ్ మెడికేషన్ గురించి చాలా బాగా చెప్పారు. మీరు ఏదైతే లాక్షా నాయుడు గారు చెప్పారో అవన్నీ పాటించండి, కంపల్సరీ మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారు డాక్టర్ గారు. అది 100% అండి. ఏదైతే మనం తీసుకునే ఫుడ్ని బట్టే మన 60% డిసీజెస్ వస్తాయని చెప్తున్నారు డాక్టర్ గారు. మీరు కంపల్సరీ చిట్కాలు పాటించండి, సెల్ఫ్ మెడికేషన్ దూరంగా ఉంచండి.
ఎనీ డౌట్స్ ఉన్న మీ దగ్గరలోని డాక్టర్ని సంప్రదించి ఏ చిన్న ట్యాబ్లెట్ తీసుకున్నా, ఏ చిన్న సిరప్ తీసుకున్నా, ఏ చిన్న క్రీమ్ వాడాలన్నా డైరెక్ట్ మెడికల్ షాప్ కాకుండా ఫస్ట్ డాక్టర్కి కన్సల్టేషన్ తర్వాతనే మెడికేషన్ తీసుకోమంటున్నారు డాక్టర్ గారు. అవి ఫ్యూచర్లో చాలా, ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో ఎఫెక్ట్ పడతాయి. అంటే కిడ్నీ మీద వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ కానీ, ఏదో మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చారు, కొన్ని జనరిక్ మెడిసిన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు. మీరు కేవలం డాక్టర్ కన్సల్టేషన్ ఎందుకు పెట్టాలి, డైరెక్ట్ మెడికల్ షాప్కి పోతే బాగుంటుంది కదా, 100 రూపీస్ డాక్టర్ కన్సల్టేషన్ 200 గురించి ఆలోచిస్తే మీ ఫ్యూచర్లో కిడ్నీలు పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లక్ష పెట్టాల్సి వస్తుంది, ₹1,00,000 వరకు ఖర్చు అవుతుంది. ప్లస్ ఇంకోటి, మీ బాడీ అనేది ఎఫెక్ట్ పడుతుంది, బాడీ పార్ట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అలాంటివి కాకుండా ముందు జాగ్రత్తగా ఏ చిన్న ఇది మీకు తేడా అనిపించిన బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ని కన్సల్ట్ కాండి. ఈ డాక్టర్స్ కన్సల్టేషన్తోనే మెడిసిన్స్ తీసుకోండి అని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఎవరికైనా ఏమైనా సిమ్టమ్ కనిపించింది అంటే అండి, ఎనీ డాక్టర్, దగ్గరలో ఉన్న ఏ డాక్టర్ అయినా కూడా జస్ట్ వెళ్ళి ఒక సజెషన్ అడిగితే తప్పేం లేదు. అంటే జస్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోవడం కన్నా ఎనీ డాక్టర్ అండి, లైక్ మనకు దగ్గరలో చాలా మంది డాక్టర్స్ ఉంటారు, జనరల్ డాక్టర్స్ ఉంటారు, లేకపోతే ఫిజిషియన్స్ ఉంటారు. అంటే ఇప్పుడు స్కిన్ రిలేటెడ్ వస్తే అక్కడనే కాదు, ఎనీ జనరల్ డాక్టర్కి వెళ్ళినా కూడా మేబీ దే విల్ అడ్వైజ్, మీరు ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, లేకపోతే ఇది అవ్వండి. డాక్టర్స్ ఆర్ లైక్ ప్యూర్ ఎట్ హార్ట్స్. అంటే ప్రతి డిపార్ట్మెంట్ మనం నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ వాట్ అని చెప్పి మనం వాళ్ళకే వదిలేసేయాలి. సో నా ఒక్క చిన్న సజెషన్ ఏంటంటే, మీకు ఏమైనా సిమ్టమ్ కనిపిస్తుంది అంటే డైరెక్ట్గా మీకు సెల్ఫ్ మెడికేషన్ కాకుండా గూగుల్లో చూడకుండా, చిన్నదే అండి, చిన్న దానికి పోయేది, ఒకరికి క్యాన్సర్, ఒక చిన్న సిమ్టమ్ క్యాన్సర్ అని చెప్పిందంట గూగుల్లో, దానికి ఫోన్ చేసి నాకు ఇప్పుడు క్యాన్సర్ వచ్చేసిందా, నేను క్యాన్సర్ పేషెంటా, అట్లా అలా అయ్యో ఫస్ట్ వస్తే కదా చూస్తాము అన్న ఒక పాయింట్ వస్తుంది అనమాట. జస్ట్ వెళ్ళి కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ డాక్టర్ గారు, చాలా మంది ఏదో చిన్న కురుపు అయితే ఇట్లా కదా, అలాంటివి అయితే ఏదో భయపడిచి పక్కింటి వాళ్ళకి ఫస్ట్ అడ్వైజ్ ఏంటంటే పక్కింటి వాళ్ళ దగ్గర తీసుకుంటారు, ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా రిలేటివ్స్కి అలా అయింది, తర్వాత పెద్దగా అయింది, తర్వాత స్ప్రెడ్ అయింది, డయాబెటిక్ ఉంటే ఏళ్ళు తీసేస్తారు, లేకపోతే క్యాన్సర్ ఉంటే మళ్ళీ ఫ్యూచర్లో ఇదవుతుందని వాళ్ళు ఎంఆర్ఐ, సిటీ స్కాన్, అక్కడ సగం అనేది మైండ్ డైవర్ట్ అయిపోతుంది, ఏదో ప్రతి ఒక్కటి క్యాన్సర్ లాగా అని ఊహించేసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు డాక్టర్ గారు చెప్పింది చాలా 100% కరెక్ట్. ఎవరు కూడా అడ్వైస్ తీసుకోవద్దండి, పక్కింటి వాళ్ళది కానీ ఎగ్జాక్ట్లీ తీసుకోవద్దండి. ఏదైనా వస్తే డాక్టర్ గారిని కన్సల్ట్ చేయండి, మీ దగ్గర ఉన్న డాక్టర్ గారిని ఎన్ని డాక్టర్ కన్సల్ట్ అవ్వండి. అండ్ ప్రిస్క్రిప్షన్స్, మెయిన్ ప్రిస్క్రిప్షన్స్ షేర్ చేస్తున్నారండి. నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఒకరికి ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తే సేమ్ సిమ్టమ్ వచ్చింది కదా, నీకు ఏం రాశారు డాక్టర్, నాకు ఆ ప్రిస్క్రిప్షన్ ఇవ్వంటారు. అసలు ఒక్కసారి అనిపిస్తుంది అసలు ప్రిస్క్రిప్షన్స్ మీద ఏం రాయబుద్ది అవ్వదు. ఒక్కొక్కసారి ఏమైనా సిస్టమ్ ఏమైనా చేంజ్ చేయాలని, ప్యాటర్న్ పెట్టాలో అనిపిస్తుంది. ఇదే తీసుకెళ్ళి వాళ్ళు యూజ్ చేస్తారు, అది అగ్రివేట్ అయిపోతుంది వాళ్ళకి. అది ఎందువల్ల వచ్చిందో తెలియదు కదండి, వాళ్ళు సేమ్ ప్రిస్క్రిప్షన్ యూజ్ చేస్తారా. ఎంత బాధాకరంగా అనిపిస్తుంది అంటే, అమ్మో నేను ఇంకేం చెప్పాలండి, నిన్నున్నాయి నా దగ్గర, పాటిస్తారు, ఇన్నున్నాయి, ఏం చెప్పాలి. కంపల్సరీ ఇప్పటి నుంచి అసలు నో షేరింగ్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్స్, నో సెల్ఫ్ మెడికేషన్. ఎనీ డాక్టర్, జస్ట్ ఏ డాక్టర్ అయినా పర్లేదు, ఎనీ స్ట్రీమ్ ఆఫ్ డాక్టర్, మీకు సిమ్టమ్ వచ్చింది అంటే అది ఆయుర్వేదిక్ డాక్టర్ అయినా, హోమియో డాక్టర్ అయినా, మీకు దగ్గరలో అలోపతి డాక్టర్ అయినా, ఎనీ డాక్టర్ అవైలబుల్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా బేసిక్ నాలెడ్జ్, బేసిక్ ఐడియా ఉంటుందండి. జస్ట్ ఎనీ సిమ్టమ్ కనిపించింది దగ్గరలో డాక్టర్ గారు సజెషన్ అడగండి, ఫస్ట్ అడిగి దెన్ యూ ఫాలో వాట్ ఎవర్ యూ వాంట్. అంతే. కాదు, ఒక టీచర్ లాగా చెప్తున్నారు. ఇప్పుడు ఒక డాక్టర్ యాక్ట్రెస్ అయిపోయింది, ప్లే బ్యాక్ సింగర్. ఇప్పుడు నాకేందంటే ఒక టీచర్ లాగా కనపడుతున్నారు. ఏ డాక్టర్ కూడా ఇలా చెప్పరండి. నేను చాలా ప్యూర్ గా చెప్తున్నానండి, అసలు టీచర్ లాగా స్ట్రిక్ట్ గా చెప్తున్నారు. స్టూడెంట్స్ ఉంటారు అలా. నాకు ఎవరైనా పేషెంట్ వచ్చారనుకోండి, ఆయనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకన్నా ఆడగా 60 years అనుకోండి, అలా పిల్లలు చిన్న చిన్న పిల్లల్లా అనిపిస్తారు, క్యూట్ గా. అట్లా అయ్యో ముందే చెప్తే మీరు ముందే వినొచ్చు కదా అనిపిస్తుంది. సో అలా అనమాట. డాక్టర్ అయినా టీచర్ అయినా మీ దగ్గరకు వస్తే ఏదైనా నయం అయిపోతుంది. అమ్మో డెఫినెట్లీ. వెరీ మచ్ మేడం. yes అండి. yeah definitely అండి. This is Dr. Laksha and I am from the Department of Dermo Cosmetic and Aesthetic Medicine, Functional and Lifestyle Medicine from Sara Clinics, and launched multi-speciality and DRHMS Hospital and medicals. So I work in tie-up with all these hospitals along with my other things that I handle up, and thank you so much.